నా పేరు పైడి మురళీమోహన్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు, పిఎస్సిఎస్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు శ్రీధర్ అప్పలరాజు గారిని పరామర్శించడానికి వచ్చే పరిణామాల్లో నిన్న ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం సింతటి రవికుమార్ గారు చేసే పని ఈ సమాజం సేదరించుకునే విధంగా ఉంది. ఒక బాధ్యత గలగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి పనికిమాలిన పనులు ఏ విధంగా చేయాలనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. సంస్కారం అనేది మీ గురువు గారు నేర్పలేదా? సంస్కారం అనేది మీకు పెంచే తల్లిదండ్రులు నేర్పలేదా? ఒక మహిళని ఎలా గౌరవించాలో కనీసం ఆలోచన మితి జ్ఞానం లేకుండా ఎలా ప్రవర్తిస్తారు అలాగా? ఒక మహిళ ఒక రక్షణ భటులు, వాళ్ళు మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళపై నువ్వు చేసే దౌర్జన్యం ఎంత పరాకాష్ఠ చేరిందంటే మీ యొక్క ఆలోచనలు, మీ విధానాలు, మీ నాయకుడికి బుర్రలేదు, మీకు బుర్రలేదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయిన వాళ్ళకి పరామర్శకు వెళ్ళకుండా యాక్సిడెంట్ చేసి వాళ్ళకి పరామర్శకు వెళ్ళాడే మీ నాయకుడు నేర్పే ఈ ఆలోచన విధానం మీకు ఎక్కడి నుంచి వస్తే కొత్తగా ఈ సమాజాన్ని గౌరవించే విధానం ఇవన్నీ కూడా. ఒక మహిళల్ని ఎంత దారుణంగా, ఎంత అసలు ఏ విధంగా ఆలోచన వస్తాయి మీకు అర్థం కాదు. ఒక మీ పార్టీకి వెళ్ళి ఉంటుందా? మీ నాయకులు అందరూ మీరు ఇలాగే ఉంటారా? మరి మారరా? మీ ఆలోచనలు మారవా? నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కానీ ఈ విషయం పైన కానీ గట్టిగా బలంగా నిర్ణయం తీసుకోకపోతే ఈ సమాజంలో ఇలాంటి దుర్మార్గులు చాలామంది తయారవుతారని నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. హోమ్ మినిస్టర్ అనిత్ గారు ఈ యొక్క ఘటన కానీ మీరు సీరియస్గా తీసుకొని ఎవరైతే ఈ ఘటనలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈ సమాజాన్ని మనం తప్పుతో పట్టించే వాళ్ళం అవుతాం. మన కూటమి ప్రభుత్వంలో మహిళలకి, పేదవాళ్ళకి అందరికీ రక్షణగా ఉంటుందని నిరూపించవలసిన బాధ్యత ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఈ యొక్క ఘటనని సీరియస్గా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి తగిన శిక్షలు పడాలని నేను కూటమి ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.